శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మహాభారతం బుద్ధాది అవతారాలు. భూభారాన్ని తగ్గించడానికి వీలైనంత ఎక్కువ మంది దుష్టుల్ని సంహరించడానికి భగవానునిచే కల్పించబడ్డ మహాభారత యుద్ధాన్ని యుధిష్ఠిరాది పాండవులను శ్రీకృష్ణుడు రక్షించిన తీరును ఒక పరి తలుద్దాం. విష్ణు భగవానుని నాభికమలం నుండి నేను అనగా బ్రహ్మను పుట్టాను కదా. నా నుండి అత్రి, అతడి నుండి చంద్రుడు, అతడి నుండి బుధుడు ఉద్భవించారు. బుధునికి ఇలాదేవి అను పత్ని ద్వారా పురూరవుడు జనించాడు. అతనికి ఆయువను పుత్రుడు, అతనికి యయాతి అని కొడుకు పుట్టారు. యయాతి వంశంలో భరతుడు, కురుడు, శంతనుడు కలిగారు. శంతనునికి గంగ ద్వారా సర్వ సద్గుణ సంపన్నుడు, బ్రహ్మ విద్యలో పారంగతుడు అగు దేవవ్రతుడు జన్మించాడు. ఏ యుగంలోనూ ఎవరూ చేయలేనంత గొప్ప ప్రతిజ్ఞ చేసి బ్రహ్మచారిగాని చివరిదాకా జీవించి రాజసింహాసనాన్ని కూడా తండ్రి గారి రెండవ వివాహముచ్చట తీర్చడం కోసం త్యజించిన దేవవ్రతునే ఆ ప్రతిజ్ఞ యొక్క భీషణత్వానికి అచ్చెరువంది ఈ లోకం అత్యంత ఆదరంతో భీష్ముడని పిలుచుకుంది. శంతనునికి భీష్ముని దయవల్ల ప్రాప్తించిన పత్ని సత్యవతి ద్వారా చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అను కొడుకులు పుట్టారు. వారిలో చిత్రాంగదుడు అదే పేరు గల గంధర్వునితో యుద్ధంలో మరణించాడు. విచిత్రవీర్యుడి కోసం భీష్ముడు కాశీరాజ పుత్రికలైన అంబికను, అంబాలికను తెచ్చి అతనికిచ్చి వివాహం చేశాడు. విచిత్రమైన వీరత్వం ఏమాత్రమూ లేని విచిత్రవీర్యుడు పిల్లలు పుట్టకముందే మరణించాడు. అప్పుడు సత్యవతి శంతనుని వంశాన్ని నిలబెట్టడం కోసం తన పెద్ద కొడుకైన వ్యాసదేవుని ఆజ్ఞాపించి దేవర న్యాయం ద్వారా తన కోడలను పుత్రవతులను చేయించింది. అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు పుట్టారు. అంబిక పసుపున పోయిన ఆమె దాసి వ్యాసమహర్షి ద్వారా విదురుని కన్నది. ధృతరాష్ట్రునికి గాంధారి ద్వారా 9 కొడుకులు, 1 కూతురు కలగగా పాండురాజుకు కుంతి ద్వారా యుధిష్ఠిర, భీమార్జునులు, మాద్రి ద్వారా నకుల సహదేవులు కలిగారు. గాంధారి పుత్రులను కౌరవులని, కుంతి మాద్రుల కొడుకులను పాండవులని లోకం పిలవసాగింది. ఈ 105 వంశాంకురాలు బలశాలులే కాని గాంధారి పెద్ద కొడుకైన సుయోధనుడు, పాండవులు సాహస పరాక్రమాలు కూడా ఉండడం వల్ల మహావీరులుగా ప్రఖ్యాతి చెందారు. దైవవశాత్తు కౌరవ పాండవుల మధ్య వైరభావాలు జనించాయి. దుర్యోధనుడు పాండవులను ఎన్నో బాధలకు గురి చేశాడు. లక్క ఇంటిని వారికి విడిదిగా చూపించి దాన్ని దహనం చేయించాడు. ముందే పసిగట్టిన విదురుడు సొరంగ మార్గాన్ని తవ్వించి పాండవులను రక్షించాడు. విదురుని సలహా మేరకు పాండవులు కొన్నాళ్ళు ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషాల్లో నివసించారు. అక్కడ భీముడు బకాసురుడను రాక్షసుని చంపి ఆ పుర నివాసులకు శాశ్వతంగా వాని పీడ వదిలించాడు. అక్కడి నుంచి పాంచాల దేశానికి వెళ్లి ద్రౌపదీ స్వయంవరంలో పాల్గొన్నారు. పాండవులు అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని గెలుచుకోగా విధివశాన ఆమె పాండవ పత్ని అయింది. తర్వాత భీష్మద్రోణుల ప్రోద్బలం వల్ల విదురుని మంత్రాంగం వల్ల ధృతరాష్ట్రుడు పాండవులను పిలిపించి వారికి అర్ధరాజ్యాన్ని ఇచ్చేశాడు. వారు ఇంద్రప్రస్థం అనే గొప్ప సుందరమైన రాజధానిని కట్టుకొని ఒక అద్భుతమైన సభామండపాన్ని కూడా నిర్మింపజేసుకుని రాజసూయ యజ్ఞాన్ని కూడా దిగ్విజయంగా నెరవేర్చారు. వాసుదేవుని అనుమతితోనే అర్జునుడు ద్వారకాపురికి పోయి కృష్ణ సోదరి సుభద్రను పెండ్లాడాడు. అగ్నిదేవునికి ఖాండవ వన దహనంలో సహాయపడి నందిఘోషమను దివ్యరథాన్ని, ముల్లోకాల్లో శ్రేష్ఠతమైనదిగా పేరుగాంచిన గాంధీవమనే ధనుస్సును, అవినాశాలైన బాణాలను, అభేద్య దివ్య కవచాన్ని ఆయన నుండి అర్జునుడు పొందాడు. రాజసూయ సందర్భంగా దేశ దేశాంతరాల్లో దిగ్విజయ యాత్ర చేసి అసంఖ్యాకాలుగా యుద్ధాలు చేసి అనేకులైన రాజులను ఓడించి వారి నుండి కప్పాలుగా కొన్న కొండలను తీసి రత్నరాశులను అర్జునుడు తన అన్న యుధిష్ఠిరునికి సమర్పించాడు. పాండవుల మొత్తం శ్రేణి అపహరించడానికి శకుని ధర్మరాజుని జూత క్రీడకు ఆహ్వానించి దుర్యోధనుని ప్రతినిధిగా తాను పాచికలు వేసి మాయ చేసి గెలిచాడు. తత్ఫలితంగా పాండవులు ద్రౌపదితో సహా 12 ఏళ్ల వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. కుంజర యూథం దోమకుత్తకు వచ్చినట్లు పాండవులు విరాటరాజు కొలువులో పనిచేసి అజ్ఞాతవాస నియమాన్ని పూర్తి చేశారు. అజ్ఞాతవాస కాలంలో పాండవుల్లో ఏ ఒక్కరు బయటపడిపోయినా మరల వారందరూ 12 ఏళ్ల వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలనే నియమం పెట్టారు. కాబట్టి పాండవుల ఉనికిని కనిపెట్టడానికి విశ్వ ప్రయత్నం చేసిన దుష్ట చతుష్టయానికి అనగా
దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకునులకు చివరి దశలో పాండవులు విరాట రాజ్యంలో ఉన్నారేమో అనే అనుమానం వచ్చి పెద్ద సైన్యంతో దాడి చేసి గోవులను అపహరించడానికి ప్రయత్నించారు. అర్జునుడు వచ్చి అవక్ర విక్రమ ప్రతాపాన్ని మెరిపించి మొత్తం కౌరవ సేనను చిత్తుచిత్తుగా ఓడించాడు. కర్ణుడు పడిపోయాడు. దుర్యోధనుడు మూర్ఛపోయాడు. తెలివి వచ్చి సంతోషించబోయిన దుర్యోధనునికి అజ్ఞాతవాసకాలం నాటికి ముందలి రోజే సమాప్తమైపోయిందని చావు కబురు చల్లగా చెప్పి వెనుకకు మరలించకపోయారు గురువులు. జూదపు నియమాలను దిగ్విజయంగా పాటించారు కాబట్టి తమ అర్ధరాజ్యాన్ని తమకివ్వాలని, అలా కాని పక్షంలో కనీసం 5 ఏళ్లైనా ఇమ్మని పాండవులు కృష్ణుని ద్వారా రాయబారం చేశారు. సూది మోపినంత స్థలమైనా ఇవ్వబోనని దుర్యోధనుడు చెప్పడంతో అసలు రాజుకు గుడ్డితనంతో పాటు మూగరోగం కూడా కలగడంతో యుద్ధము బంధనాశము తప్పలేదు. ముసలి రాజుకు అంధత్వం పుట్టుకతోనే వచ్చింది. ఈ మూగతనం పుత్ర వ్యామోహం నుండి ఇప్పుడు పుట్టుకు వచ్చింది. 5000 ఏళ్ల కిందట. ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ ఏ ఒక్క జాతి కని విని ఎరుగని మహాయుద్ధం కౌరవ పాండవుల బాహ్య నాయకత్వాన కురుక్షేత్రంలో జరిగింది. పాండవుల తరపున 7 అక్షౌహిణుల సైన్యం, కౌరవుల వైపున 11 అక్షౌహిణుల సైన్యం ఈ మహాసంగ్రామంలో పాల్గొన్నారు. దృష్టద్యుమ్నుని పాండవులు, భీష్ముని కౌరవులు తమ తమ సర్వ సైన్యాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పాండవ సేనాపతి యుద్ధం ముగిసేదాకా ఆ పదవిలోనే ఉన్నాడు. కానీ కౌరవ సేనాపతులు మారవలసి వచ్చింది. ఈ పేర్లు గరుడ పురాణానికే ప్రత్యేకం. పాండవ సేనాధిపతిగా శిఖండి, కౌరవ సేనాపతిగా భీష్ముడు యుద్ధాన్ని ప్రారంభించారు. 2 సేనల మధ్య అస్త్రశస్త్రాలతో బ్రహ్మాండమైన యుద్ధం భయంకరంగా 10 రోజుల పాటు జరిగింది. 10వ రోజు శిఖండి అర్జునుడు ప్రయోగించిన వందలాది బాణాలు తనను భేదించడంతో భీష్ముడు నేల కొరిగాడు. స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన భీష్ముడు హస్తినాపురానికి సమర్థమైన స్థిరమైన పాలన వచ్చేదాకా మరణించదలుచుకోలేదు. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చేదాకా అలాగే అంపశయ్యపై ఉండి యుద్ధాన్ని ఆడగానే అప్పటికి మిగిలిన ధర్మరాజుకి విష్ణు సహస్రనామంతో సహా సర్వధర్మ సంబంధిత విభిన్న ఉపదేశాలిచ్చి పితృతర్పణలిచ్చి శ్రీకృష్ణ భగవాన్ని తదేకంగా తిలకిస్తూ ప్రాణం విడిచాడు. ఆయనకు నిర్మలాత్ములకు లభించే పరమానందపదమైన మోక్షం లభించింది. తర్వాత కౌరవ సైనాధ్యక్ష పదవికి ద్రోణాచార్యుడు ఆసీనుడయ్యాడు. ఆయన పాండవ సేనాపతి అయిన దృష్టద్యుమ్నునితో తలపడ్డాడు. వీరి సేనల మధ్య భయంకరమైన యుద్ధం 5 రోజుల పాటు సాగింది. కౌరవుల పక్షాన పోరాటం చేస్తున్న 100 కొలది రాజులు అర్జునుని బాణాగ్నిలో భస్మమైపోయారు. అశ్వత్థామ మృతి చెందాడని అసత్యపు వార్త విని హతాశుడై ద్రోణాచార్యుడు మరణించాడు. ఆయన దృష్టద్యుమ్నుడు చంపినట్టు ఇక్కడ చెప్పబడలేదు. తర్వాత కర్ణుడు కౌరవ సేనాపతిగా 2 రోజులు ప్రచండంగా యుద్ధాన్ని కొనసాగించాడు. కానీ అతడు మహావీరుడైన అర్జునుడిని నిశితాస్త్రాల దెబ్బకు నొయ్యల కొరిగాడు. అప్పుడు సేనాపతిగా నియుక్తుడైన శల్యుడు అపరాహ్నానికి ముందే ధర్మరాజుతో యుద్ధంలో మరణించాడు. కాలాంతకుని వలె కాలసర్పం వలె క్రోధంతో బుసలు కొడుతూ యమదండం వంటి గదను తిప్పుతూ భీమునిపైకి పోయిన దుర్యోధనుడు తన అధర్మమే భీముని రూపంలో తను ఓడించగా నేల కొరిగాడు. యతో ధర్మస్తతో జయ అని సూక్తికి నిలువెత్తు ఆదర్శంగా ఉదాహరణంగా భారత యుద్ధం చరిత్రలో నిలిచి ఉంది. యుద్ధం ముగిసిపోయిన హత్యాకాండ ఆగలేదు. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ అర్ధరాత్రి వేళ పాండవ శిబిరంపై దాడి చేసి తన తండ్రి వధను స్మరిస్తూ ఎందరో పాండవ వీరులను సంహరించాడు. అలా చంపబడ్డ వారిలో దృష్టద్యుమ్నుడు, ద్రౌపదీ పుత్రులైన పంచపాండవులు ఉన్నారు. అర్జునుడు అశ్వత్థామను వెంబడించిపోయి అతన్ని నిలవరించి యుద్ధంలో ఓడించి ఐషికమను పేరు గల అస్త్రంతో అతని సర్వశక్తులకు అహంకారానికి కారణమైన శిరోమణిని పెకిలించి వేశాడు. గురుపుత్రుడని బ్రాహ్మణుడని అశ్వత్థామను అర్జునుడు చంపలేదు. ధర్మరాజు అత్యంత శోకసంతప్తులని స్త్రీలందరినీ ఓదార్చి తాను పవిత్రక స్నానం ఆచరించి దేవతలకు పితృజనులకు తర్పణాలిచ్చాడు. తర్వాత రాజ్యాభిషిక్తుడై ప్రజాశ్రేయస్సు కోసం అశ్వమేధ యాగాన్ని చేసి విష్ణువును పూజించాడు. బ్రాహ్మణులను దక్షిణాదులతో తృప్తిపరిచాడు. ఈలోగా శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. ఆ వార్తను వినగానే ధర్మరాజు అభిమన్యుపుత్రునికి రాజ్యాభిషిక్తుని చేసి తన సోదరులతో పత్నితో సహా విష్ణు సహస్రనామాన్ని జపిస్తూ స్వర్గం వైపు సాగిపోయాడు.
మహాభారత యుద్ధంలో అసురశక్తులు 90% నశించినా ఇంకనూ కొందరు దానవులు మిగిలిపోయారు. వారు శరవేగంతో అభివృద్ధి చెందడాన్ని గమనించి శ్రీ మహావిష్ణువే బుద్ధుడై అవతరించి వారిని సమ్మోహితులను చేసి వారిలోని దానవత్వాన్ని రూపుమాపి ఉత్తమ మానవులుగా తీర్చిదిద్దాడు. అధర్మం ప్రస్తుతానికి అదుపులో ఉంది, అది గాడి తప్పి విజృంభిస్తుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు సంబల గ్రామంలో కలికి నామంతో అవతరిస్తాడు. అశ్వాన్ని అధిరోహించి జగమంతటా కలియదిరిగి ఎక్కడెక్కడి అధర్మపరులను వెతికి పట్టుకుని వధిస్తాడు. రుద్రదేవ, అధర్మాన్ని అంతమొందించడానికి, సత్వగుణ ప్రధాన దేవతల శక్తులను పెంచడానికి, పుడమపై హెచ్చరిల్లు అశాంతిని త్రుంచడానికి శ్రీమన్నారాయణుడు ఏదో ఒక రూపంలో దిగి వస్తూనే ఉంటాడు. లోకుల ఆరోగ్య రక్షణ కోసం పాల సముద్రంలో అమృత భాండాన్ని పట్టుకొని ధన్వంతరిగా అవతరించిన ఆయనే విశ్వామిత్ర పుత్రుడైన సుశ్రుతుడైన మహాత్మునికి ఆయుర్వేదాన్ని స్వయంగా ఉపదేశించాడు. ఓం శాంతి శాంతి శాంతి.